ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు స్తుతిపాత్రుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. నిన్ను హెచ్చించి బలపరిచి నడిపించడానికి ఎల్లప్పుడూ ఇష్టాన్ని కలిగి ఉన్నవాడు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన ధైర్యాన్ని మరియు ప్రోత్సాహాన్ని పొందుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు దేవుడు మనకి ఎందుకు రాయించి ఇచ్చారు అంటే, వాగ్దానాల నెరవేర్పులో మనం కొనసాగాలని, వాటి ద్వారా ధైర్యాన్ని పొందుకుని మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తామని దేవుడు వాగ్దానాలు మనకిచ్చారు. ఈరోజు దేవుని వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 18వ కీర్తన 35వ వచనాన్ని చదువుకుందాం. Psalm 18 and verse 35. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. యెహోవా దాసుడైన దావీదు రచించిన కీర్తన అని దీనికి ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నాం. 18వ కీర్తన దావీదు మహారాజు చాలా చక్కగా తన అనుభవాల్లోంచి రాసుకుంటూ వచ్చారు. ప్రాముఖ్యంగా తన జీవితంలో తాను ఎదుర్కొన్న శత్రువుల నుండి, ఎస్పెషల్లీ సౌలు చేతిలోంచి విడిపించబడిన రోజున, తప్పించబడినప్పుడు దావీదు ఈ స్తోత్రగీతం చేశాడని అక్కడ రాయబడింది. దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం క్రైస్తవ జీవితంలో ఒక భాగం. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఇనుప కొలిమి లాంటి శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ ప్రార్థనకు జవాబునిచ్చి మనకు మేలు చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్న మనము దేవుని స్తుతిస్తున్నామా, ఆయన్ను గణపరుస్తున్నామా, సర్వశక్తుడైన ప్రభువుని ఆరాధిస్తున్నామా పరిశీలన చేయాలి. దావీదు ఇక్కడ ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే, పొందుకున్న ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఈ 18వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగం ఏదైతే ఉందో దానిలో దేవుడు 3 అద్భుతాలు తన ప్రజల పట్ల చేస్తున్నాడు. మొదటిది, ఆయన తన రక్షణ అందిస్తున్నాడు. రెండవది, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు. మూడవది, ఆయన మనలను గొప్ప చేసే దేవుడు. ఎంత చక్కని ఆశీర్వాదం! ఆయన రక్షణను అందించేవాడు. ప్రభువా నన్ను రక్షించని మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగితే, నీవే నా రక్షకుడు ప్రభువా, నీవు తప్ప మరెవరు లేరు అని ఆయన వైపు మనం తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన కొన్నిసార్లు కొంతమంది రక్షణ నిమిత్తం ప్రార్థన చేసి కూడా, దేవుని తమ జీవితాలు సమర్పించుకుని కూడా, ఇంకా దేవుడు నన్ను రక్షించలేదేమో, ఇంకా నన్ను క్షమించలేదేమోనని బాధపడిపోతుంటారు, మదనపడుతూ ఉంటారు. లేఖనాలు సెలవిచ్చే సత్యం, నీవు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నేను రక్షించాడు, ఇదే నిశ్చయత నీలో ఉండాలి, రక్షణ నిశ్చయత నీలో ఉండాలి. అంటే కేవలం ఇక్కడ ఆత్మ సంబంధమైన రక్షణ మాత్రమే కాకుండా దేవుడు మనల్ని రెస్క్యూ చేసేవారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మనల్ని విడుదల చేసి తన మహిమ కొరకు వాడుకుంటారు. అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆదుకునేవాడు. ఎప్పుడైనా శ్రమ రాగానే నన్ను ఎవరు ఆదుకుంటారా అని అటు ఇటు చూస్తూ ఉంటాం, ఎవరు నన్ను లేవనెత్తారా అని అటు ఇటు చూస్తూ ఉంటాం. అయితే లేఖనం సెలవిస్తాం, దేవుడు నిన్ను ఆదుకునేంతగా ఈ లోకంలో మరి ఎవరైనా ఆదుకోగలరా? ఆయన నీ రక్షకుడు, సృష్టికర్త, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన రక్తాన్ని కార్చిన దేవుడు నిన్ను ఆదుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. బహుశా కొంతమంది మనకు సహాయం చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉన్నా సహాయం చేసేంత తీరిక వారికి ఉండకపోవచ్చు. సహాయం చేయాలని వారిలో ఆశ ఉన్నా కొన్ని పరిస్థితులు వారికి అనుకూలించకపోవచ్చు. కానీ దేవుడు వాటన్నిటినీ కూడా దాటి నిన్ను ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఎవ్వరూ యోసేపును ప్రోత్సహించేవారు లేరు, ఎవ్వరూ అతన్ని ఆదుకునేవారు లేరు. ప్రతి సందర్భంలో అడుగడుగున ఏదో ఒక సమస్య, ఏదో ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు యోసేపు దేవుణ్ణి మాత్రమే నమ్మాడు, ఆయన్ని మాత్రమే గట్టిగా పట్టుకున్నాడు. ఒకానొక రోజు వచ్చింది, దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఆ హెచ్చింపు ఎలాంటిది అంటే, యోసేపు జీవితంలో దేవుడు చేసిన అద్భుతం బట్టి అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. భయంకరమైన కరువు సంభవించినప్పుడు ఆ కరువు కోరల్లో నుండి ప్రజలందరినీ తప్పించగలిగిన వాడు, ప్రతి కడుపు నింపాడు,
ప్రతి కుటుంబానికి ధైర్యంగా నిలబడ్డాడు యోసేపు. కారణం ఏంటో తెలుసా? యోసేపును దేవుడు ఆదుకున్నాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, గొప్ప చేసేదును అనే మాట కూడా మనం చూసాం. ఘనతనిచ్చేవాడు ఆయన, మనల్ని హెచ్చించువాడు ఆయన, మనల్ని ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టేవాడు ఆయన. కొన్నిసార్లు మనుషులు ఎలా అంటున్నారండి, వాళ్ళు ఏదో నా మీద రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారండి, వారు నన్ను బాగా హీనపరుస్తున్నారండి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారండి, చాలా బాధ ఉందండి, వేదన ఉందండి కొంతమంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్త విను సహోదరుడా. మనుషుల యొక్క ఒపీనియన్లు, మనుషుల యొక్క రూమర్సు, లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలు నిన్నెప్పుడు కూడా దిగజార్చలేవో. నిన్ను హెచ్చించేవాడు దేవుడైనప్పుడు ఆ మాటలు నిన్ను ఎందుకు కృంగదీయాలి? ధైర్యం తెచ్చుకో. దేవుని దృష్టిలోనూ మంచివాడిగా ఉండు, దేవుని దృష్టిలో సరిగా ఉండు. ఆయన నిన్ను హెచ్చించి నిలబెడతాడు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే నిన్ను గొప్ప చేసేది ఆయనే. అబ్రహామును గొప్ప చేసిన దేవుడు, మోషేను గొప్ప చేసిన దేవుడు, దావీదును గొప్ప చేసిన దేవుడు నీకు కూడా ఘనతనిస్తాడు, మంచి పేరును ఆయన ఇస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని మనస్ఫూర్తిగా స్తుతించండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రభు మీ జీవితాల్లో కూడా ఉన్నతమైన కార్యాలు జరిగిస్తారు. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ వాగ్దానం మా ప్రియుల జీవితంలో నెరవేర్చమని నీ సన్నిధిలో కోరుకుంటూ ఉన్నాను. నీవు మాకు రక్షణ అందించువాడవు, మమ్మల్ని గొప్ప చేసే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు కనుక నీకు వందనాలు. ఎవరైతే ఈ ఉదయకాల్సిన నీ వైపు చూస్తున్నారో కృపాసింహాసనం నుండి నీ కృపను, నీ సమాధానాన్ని వారి మీద కృమ్మరించండి ప్రభువా. వారు నీ మీద ఆధారపడుతుండగా నీవే వారిని ఆదుకోండి ప్రభువా. బలపరచండి, ధైర్యపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వేదనలో ఉన్న వారికి చేయుతనివ్వండి. నిలబెట్టండి అయ్యా, నీ కొరకు వాడుకుని అద్భుతాలు చేయండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.